అంశం వచ్చేసి మనం ప్రతిరోజు తెలుసుకుంటాం ఇంటి నివారణలు. దాంట్లో హోమ్ రెమెడీస్లో ఈరోజు మనం తెలుసుకుంటున్నది ఏంటంటే సైనస్. స్నేహితులారా, సైనస్ అంటే సైనస్ ఏంటి? సైనస్ అంటే ప్రత్యేకంగా ఏమవుతుందంటే సైనస్ అనేటువంటిది మన లోపల ఏదైతే అంటే ప్లమ్ అని మనకు ఎప్పుడైతే ఈ ఒక ఊపిరితిత్తుల్లో ప్లమ్ చేరుకొని ఉంటుంది, అవునా కదా? సో అది బయటికి రావాలంటే ఈ యొక్క ఈ ఊపిరితిత్తుల్లో బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి, సరిగా బయటికి రాదు అది. ఓకే. ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అదేమైందంటే మనకు ఖచ్చితంగా మన దేహం దాన్ని బయటికి పంపించే మార్గం చూసుకుంటుంది అనమాట. బయటికి పంపించే మార్గంలోనే మనకు ఈ రెండు ముక్కుల నుంచి నీరు కారుతూ ఉంటది. ఓకే. ఆ యొక్క సైనస్ చూడండి, పూర్తిగా ఈ శ్వాసకోశం అంటే ఈ యొక్క ఊపిరితిత్తు నాళాలు, తర్వాత చివరగా వచ్చేసి ఇక్కడంతా పేరుకుంటుంది. అంటే అదంతా ఎక్కువైనప్పుడు ఇక్కడ పేరుకుంటుంది. ఇక్కడ ఇవన్నీ సైనస్ భాగాలు అంటారు. వీటిని సైనస్ భాగాలు అంటారు. ఈ సైనస్ భాగాలు ఇక్కడంతా కూడా లోపల ఆ ఫ్లమ్ అనేది నీరు అంటారు దాన్ని. ఆ వేస్టేజ్ అంతా స్టోర్ చేస్తుంది అనమాట. స్టోర్ చేసి అది ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తుంది ఏది దేహం. సో దాంట్లో భాగంగానే మనకు ముక్కు నీరు కారుతూనే ఉంటది కదా. సో ఆ విధంగా ముక్కు బ్లాక్ అవుతుంటది. సో ఇలా జరుగుతూ ఉంటది అనమాట. కోల్డ్ సీజన్ వచ్చింది అనుకోండి, మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ కోల్డ్ సీజన్ వల్ల ఏమవుతుందంటే ఇంకా మన లోపల ఆల్రెడీ తేమ ఎక్కువ ఉంది అనుకోండి, మన లోపల తేమ ఉంది, ఈ తేమ ఇంకా బయట నుంచి తేమ వచ్చింది అనుకోండి, మనం తట్టుకోలేము, మొత్తం నోస్ అంతా బ్లాక్ అయిపోతుంది. కొంతమంది పొద్దున్న లేచేస్తే నోస్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇది మనం గమనిస్తూ ఉంటాం కదా. సో దీన్ని తగ్గించుకోవాలంటే ఈ యొక్క సైనస్ తగ్గించాలి అంటే ఖచ్చితంగా కొన్ని మనం పాటించాలి. అవి పాటిస్తే ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. అంటే మన ఇంట్లో కొన్ని నివారణలు చేసుకోవచ్చు. రెండోది ఒక ముద్ర ఉంది. మూడోది మనకి ఆకుప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా ముద్ర చూద్దాం. ఎలాంటి ముద్ర మనం పాటిస్తే ఈ యొక్క సైనస్ మనం తగ్గించుకోవచ్చు అంటే ఈ ముద్రను ఎవరైతే సైనస్ ఎక్కువగా ఉందో ఒక 30 నిమిషాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. సో అయితే ఆ, చెప్పాలంటే ఈ ముద్ర ఎక్కువ చేసే కొద్దీ వేడి ఎక్కువ అవుతుంది. ఓకే. దేహంలో వేడి ఎక్కువ అవుతుంది. వేడి ఎక్కువైనప్పుడు ఏమైందంటే ఈ భాగంలో ఉండే సైనస్ ఉంది కదా, ఈ సైనస్ అంతా కరుగుతుంది అనమాట. కరిగి వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ బయటకు పోతున్నప్పుడు ఏది ఎక్కువ బయటకు పోతా ఉంది, ఎక్కువగా అంటే ముక్కులోంచి కారుతూ ఉంది అని మళ్ళీ మీరు ఇబ్బందిగా ఫీల్ కావద్దు. ఖచ్చితంగా జరిగేది ఏంటంటే ఈ ముద్ర మనం చేసే ముద్ర పేరు లింగ ముద్ర. ఓకే. ఈ ముద్ర పేరు లింగ ముద్ర. లింగ ముద్ర చేసినప్పుడు మీకు వేడి ఎక్కువ అవుతుంది దేహంలో. దేహంలో వేడి ఎక్కువైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైనస్ అంతా కరిగి బయటకు వస్తుంది. సో దానివల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు. దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు దయచేసి. ఓకే. సో ఈ ముద్రను ఎలా చేయాలో చూసుకోండి. ఈ రెండు చేతులు ఇట్లా కలుపుకొని ఇలా పూర్తిగా ఇట్లా లాక్ చేసుకోండి. మనం ధ్యాన ముద్ర ఎలా చేస్తాం, ధ్యాన ముద్రలో లాక్ చేస్తాం కదా. లాక్ చేసి ఈ యొక్క బొట్టన వేలు ఇటు పెట్టుకొని ఈ బొట్టన వేలు మాత్రం ఈ రైట్ హ్యాండ్ బొట్టన వేలు పైన పెట్టుకోవాలి. చూడండి, ఇది ఇది ఈ ముద్ర. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇట్లా లాక్ చేయండి. ఇది బొటన వేలు కూడా దీని మీద ఈ బొటన వేలు చుట్టూ పెట్టేయండి. పెట్టేసి పైకి మన యొక్క అంటే కుడి చేయి బొటన వేలు పైకి ఉంటుంది అంతే. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. సో అయితే మామూలుగా మనం ఏం చెప్తామంటే ఎవరికైనా దేహంలో ఆల్రెడీ ఉష్ణం ఉంటే, అంటే ఎక్కువగా వేడి ఉంటే ఇది చేయడం కష్టం, చేయకూడదు కూడా. అంటే ఆల్రెడీ మీకు వేడి ఉంది అనుకోండి, ఇది చేస్తే ఇంకా ఎక్కువ వేడి అవుతుంది. ఓకే. ఎవరికైనా మీ లోపల తేమ ఎక్కువ ఉంది అనుకోండి, వెట్నెస్, కోల్డ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని చేయాలి. ఇంకోటి ఎవరికైనా ఇప్పుడు చలి వస్తుంది, ఆ చలి తట్టుకోవాలంటే కూడా ఇది ఉపయోగించాలి. ఈ ముద్ర మన దేహంలో ఉష్ణం పెంచుతుంది అనమాట, అమాంతంగా పెంచేస్తుంది. ఇది చెప్పాలంటే 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ చేయలేము, చేయకూడదు. ఒక 15 నుంచి 20 నిమిషాలు చేస్తే మీ దేహంలో ఉష్ణం పెరిగిపోతుంది. అప్పుడు ఈ యొక్క మనకు సైనస్ అనేది ఏది ఉందో ఈ సైనస్ అంతా కూడా కరిగి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. ఇది ఈ యొక్క అద్భుతమైన ముద్ర. దీని తర్వాత ప్రాణముద్ర చేసుకోండి ఒక 10 నిమిషాలు. ఓకే. 10 నిమిషాలు ప్రాణముద్ర. ఇది ముద్రా థెరపీ. దేనికి? సైనస్ నుంచి మనం బయటపడడానికి, సైనస్ నుంచి మనం సో దాని నుంచి పూర్తి చికిత్స పొందడానికి. రెండోది, సో మన యొక్క ఈ యొక్క ఈ ఆ, విశేషంగా ఆకుప్రెజర్లో మనం ఏం చేయాలి, ఆకుప్రెజర్లో ఎలాంటి దాన్ని మనం ఫాలో అవుతే ఆకుప్రెజర్లో మనము దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు లేదా చికిత్స చేసుకోవచ్చు అని చూడండి. అన్ని ఈ యొక్క రెండు చేతులు, రెండు కాళ్ళు, అన్ని ఈ తుది భాగాలు అంటే కొన భాగాలు చూడండి, ఇవి నీట్గా ఒక్కొక్క దగ్గర 10 సార్లు ఇట్లా ప్రెస్ చేయాలి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఇట్లా 10 సార్లు.
అంటే కోల్డ్ వచ్చినప్పుడు విశేషంగా ఇది చేయాలి. కోల్డ్ అంటే అదే సైనస్ వచ్చినప్పుడు కూడా, సైనస్ కూడా ఇది మంచి ట్రీట్మెంట్, అద్భుతమైన ట్రీట్మెంట్. ఓకే, ఇలాగా. మళ్ళీ ఈ చేతిలో ఇక్కడ ఇట్లా నేను ఒక్కసారి 2 సార్లు చూపిస్తాను, మీరు 10 సార్లు చేసుకోవచ్చు. ఓకే, ఇది అద్భుతంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ట్రీట్మెంట్ చేయండి, ఇది మీకు అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఇది అన్ని చేతుల్లో, అన్ని రెండు కాళ్ళలో అన్ని వేళ్ళకి కొనభాగాలు, చేతుల్లో ఉన్న అన్ని వేళ్ళ కొనభాగాలు ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఈ యొక్క ముక్కు, ఈ ముక్కు ఉంది కదా, ముక్కుకి ఇక్కడ ఉన్నట్టు 2 పాయింట్లు ఇట్లా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. తర్వాత ఇక్కడ ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. అలా కొద్దిసేపు ప్రెస్ చేయడం, ఒక 5 సెకండ్లు పెట్టుకొని రిలీజ్ చేయాలి. ఈ 2 పాయింట్లు, ఈ 2 పాయింట్లు, తర్వాత ఈ 2 పాయింట్లు, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఇది మీరు చేయాలి తప్పకుండా ప్రతిరోజు. ఓకే, పొద్దున సాయంత్రం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు చేస్తే కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు ఫాలో అవుతే మీకు అతి తొందరగా దీని నుంచి బయటపడవచ్చు. ఓకే, ఇది ఆకుప్రెజర్లో ట్రీట్మెంట్ దేనికి, సైనస్కి. సో దయచేసి గుర్తుపెట్టుకొని అందరూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మిత్రులారా, మనం ఇంట్లో చేసుకున్నటువంటి ఇంటి నివారణలు అంటే మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటిది కానీ, లేదా దీనికి ఏమైనా పౌడర్లు ఉన్నాయా అంటే, మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సైనస్ తగ్గాలంటే మీ లోపల, మీ యొక్క అంటే పర్టికులర్గా చెప్పాలంటే పొట్టలో ఉన్నటువంటి ఎక్కువగా ఉష్ణము, సో ఇలాంటిది ఏదైనా ఉంటే దాన్ని కొద్దిగా తగ్గించాలి. తగ్గించినప్పుడు ఇది తొందరగా దాని ఏమవుతుంది అంటే ఎక్సెసివ్ హీట్ అనమాట. అంటే కావాల్సిన హీట్ కంటే ఇంకా ఎక్కువ హీట్ ఉంటుంది. సో దాన్ని కొద్దిగా తగ్గించాలి పొట్టలో. ఇక్కడ అంటే చెస్ట్ భాగంలో ఊపిరితిత్తులు ఇక్కడ హీట్ ఉంటే పర్వాలేదు, కానీ పొట్టలో హీట్ ఎక్కువ ఉంటే దాని నుంచి మళ్ళీ ఖచ్చితంగా ఈ సైనస్ ఎక్కువ అవుతుంది, సైనస్ వస్తుంది. కాబట్టి దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ 2 చెప్తాను మీకు. ఈ చూడండి, హరితక అంటే హరితికి పౌడర్ అని ఉంటుంది, హరితికి పౌడర్, దాన్నే హారదే పౌడర్ అంటాం. హారదే పౌడర్ అంటాము. ఇది దేంట్లో ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది, మీరు అడగొచ్చు డైరెక్ట్గా కూడా. దీని పేరు వచ్చేసి హరితికి పౌడర్, హరితికి పౌడర్ లేదా హారదే పౌడర్, హరితికి చూర్ణం అంటాము. దీన్ని తీసుకోండి, ఒక టీ స్పూన్ తీసుకోండి. అంటే పొద్దున్నే మార్నింగ్ పరిగడుపున చెప్తున్నాను, 1 టీ స్పూన్ తీసుకోండి. తర్వాత ఇంకొక హాఫ్ టీ స్పూను ఈ క్రిస్టల్ షుగర్, అంటే మనం ఏం చెప్తాం, కళ్ళు చక్కెర అని చెప్తాం చూడండి, కళ్ళు చక్కెర. ఓకే, ఈ యొక్క రాతి చక్కెర ఉంది కదా, అది తీసుకోండి. అది కూడా పొడి చేయండి. పొడి చేసి రెండు మిక్స్ చేసుకుని ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే దీన్ని ప్రతిరోజు కూడా ఒక ఒక గ్లాసు నీరు అనుకోండి, ఒక గ్లాసు నీరు తీసుకోండి, దాంట్లో కలుపుకొని రెండు కూడా కలిపి దాన్ని మీరు తాగుతూ ఉండాలి. అది ఎట్లా అంటే ఒక 10 రోజులు చేయాలి, 8 నుంచి 10 రోజులు. ఫస్ట్ మొట్టమొదటిగా 8 నుంచి 10 రోజులు ప్రతిరోజు పొద్దున్నే పరగడుపున తాగుతూ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని ఏం చేయాలంటే ఆపేసి వారానికి 2 సార్లు తాగడం మొదలు పెట్టండి. సో అప్పుడు మీకు అద్భుతంగా ఇది ఏం చేస్తుందంటే అంటే ఒక మంచి లాభం ఏంటి దీని నుంచి అంటే, మనకున్నటువంటి బౌల్స్ అంటే కింద మల విసర్జన దగ్గర బౌల్స్ ఉంటాయి కదా, అవి చాలా నీట్గా క్లీన్ అవుతూ వస్తాయి. ఓకే, సో అద్భుతమైనటువంటి క్లీన్ అవుతాయి అనమాట. ఇది ఒక సో ఇది అంటే అద్భుతమైనటువంటి ఒక రెమెడీ, ఇది మనకు ఒక పరిహారం అని చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఆ, ఇంకొక ఇంకొక ఇంటి నివారణ చెప్తాను, అది వచ్చేసి బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ అంటే మన యొక్క మిరియాలు అంటాం కదా, 15 మిరియాలను నీళ్ళలో నానబెట్టండి. ఓకే, తర్వాత అదేవిధంగా 2 టీ స్పూన్లకు సరిపడ్డ ఈ యొక్క రాతి చక్కెర, అంటే క్రిస్టల్ సాల్ట్ అంటాము, అది తీసుకోండి. తీసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్లో 1.5 గ్లాస్ వాటర్లో ఈ 2 టీ స్పూన్ల చక్కెర వేయండి. ఓకే, అది అలా పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క ఈ మన యొక్క పెప్పర్ నానబెట్టాం కదా, అది వీటన్నింటిని ఏం చేయాలంటే బాగా బ్లెండ్ చేయాలి. అంటే కొద్దిగా బ్లెండ్ చేయొచ్చు. బ్లెండ్ చేయడం అంటే ఏంటి, కొద్దిగా ద్రవంగా తయారు చేసుకోవాలి. ఇది రెండింటిని కూడా మిక్సీలో వేసుకొని ద్రవంగా తయారు చేసుకొని నిదానంగా తాగుతూ రావాలి. అంటే టీ కాఫీ లాగా నిదానంగా సిప్ బై సిప్ తాగుతూ రావాలి. అది ప్రతిరోజు మార్నింగ్ ఒక 10 రోజులు చేయాలి. 10 రోజులు చేసి ఆ 10 రోజుల తర్వాత ఏం చేస్తారంటే, ఇదే తయారు చేసుకునే దాంట్లో ప్రతిరోజు తయారు చేస్తారు కదా, దానికి ఒక 5 బాదాములు యాడ్ చేసుకోవాలి. ఆ బ్లెండ్ చేసేటప్పుడు ఒక 5 బాదాములు యాడ్ చేసుకోండి. అలా కూడా మళ్ళీ ఒక 10 రోజులు తాగండి. ఓకే,
ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇది అద్భుతమైన టెక్నిక్. ఇది ఒక అద్భుతమైన ద్రవం. దేనికంటే ఇంకా చెప్పాలంటే జాండీస్కి, సోరియాసిస్కి, ఏదైనా సన్ స్ట్రోక్ అయితే ఇలా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మన దేహంలో ఉన్న అతి ఎక్కువ ఉష్ణతను బయటకు తీసేస్తుంది ఈ విధంగా. సో మనకి సైనస్ నుంచి మనం బయటపడే అవకాశం అద్భుతంగా ఉంటుంది స్నేహితులారా. సో ఇది ఈరోజు మనం చెప్పదలుచుకున్నటువంటి సైనస్కి నివారణలు, ఇంటి నివారణలు. సైనస్కి ముద్ర, సైనస్కి ఆకుప్రెజర్, సైనస్కి ఇంట్లో చేసుకునే నివారణలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. సో అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్తే. ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. అందరికీ అన్మ్యూట్ ఇస్తాం, దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకొని మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 2 నిమిషాలు తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. రైట్. సార్ ముద్ర చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ. ముద్రమా ఆ, చూడండి ఇట్లా అదే ముద్ర క్లో చేయండి. క్లోజ్ చేసి ఇది రైట్ ఈ యొక్క देखो 2 हाथ కుడి చేయి బొటన వేలు పైకి ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. మిగతావన్నీ క్లోజ్ అయి ఉండాలి, లాక్ చేసుకోవాలి. कुड़ी चाहिए सीधा కుడి చేయి బొటన వేలు పైకి ఉండాలి. हाँ లింగ ముద్ర. लिंग मुद्रा बोलते हैं। बॉडी में हीट पैदा करता कहते हैं। ఓకే. నిమోనియా, తర్వాత టీబీ, కోల్డ్, సైనస్, వీటన్నిటికి కూడా లింగముద్ర అద్భుతం. అయితే 15 నుంచి 2 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే ఎక్కువ వేడెక్కుతుంది మళ్ళీ. అస్తమా కూడా నా సార్ ఇది? ఆస్మాకు కూడా, అంటే ఆస్మా కూడా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆస్మాకు ఇంకో ముద్ర ఉంది, అది ఆల్రెడీ మనం అంటే అది కవర్ చేసినట్టున్నాము, చూసుకోండి. లేదంటే మనం ముందు తరగతిలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ఆస్మాకు ముద్ర. ఓకే. అస్తమాకు ఆస్తమా. సరే, ఓకే. హర్తిక్ పౌడర్ ఇంకోటి వేరే చెప్పారు సార్. ఇంకోటి ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇప్పుడే కదా చెప్పింది, మీకు విన్నారా? హర్తిక్ పౌడర్ ఇంకో వేరే మిక్స్ చేయాలన్నారు కదా సార్. లేదు, ఆర్తిక్ పౌడర్ తో రాతి చక్కెర అంటాం దాన్ని. కళ్ళు అంటే క్రిస్టల్ సాల్ట్ అంటాం చూడండి. ఓకే సార్. క్రిస్టల్ సాల్ట్ ను ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. అంటే కలకండ సార్, కలకండ అంటారు కదా సార్, అదే కదా కలకండ. రైట్, సేమ్ కరెక్ట్. అది కలకండ అండ్ నల్ల మిరియాలు. అదొక టెక్నిక్. అంటే నల్ల మిరియాలను ఒక 15 నల్ల మిరియాలను నానబెట్టి, ఓకే, మళ్ళీ ఒక 2 టీ స్పూన్లు కళ్ళు చక్కెర, దాన్ని ఒక 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఈ నానబెట్టినటువంటి మిరియాలు ఇవన్నీ కూడా బ్లెండ్ చేసుకోవాలి. అంటే మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని చిన్నగా సిప్ బై సిప్ తాగుతూ రావాలి. ఓకే, అదొక 10 రోజులు చేయాలి. తర్వాత మళ్ళీ 10 రోజులు ఏం చేయాలంటే ఇదే మిక్చర్కి నెక్స్ట్ 10 రోజుల్లో ప్రతిరోజు ఈ బాదామి ఒక 5 బాదాములు వేసి అప్పుడు కూడా బ్లెండ్ చేయాలి. చేసేసి ఆ యొక్క ద్రవాన్ని, అంటే ఆ జ్యూస్ లాగా అనుకోవచ్చు లేదా కషాయం లాగా అనుకోవచ్చు, దాన్ని ఇంకో 10 రోజులు అలా తాగుతూ రావాలి. సో అప్పుడు మన దేహంలో ఏమైనా ఎక్కువగా ఉష్ణం ఉంటే అతి వేగంగా బయటకు తీసేసుకోనమాట. ఇప్పుడు దీంట్లో మనకు ఆయుర్వేద దాంట్లో షాప్లో దొరుకుతుంది ఇది. ఇది చూడండి, అరితికి చూర్ణ, ఇది ఇలా దొరుకుతుంది, చూసారా? సార్ ఇది ఆర్ది పౌడర్ అని కూడా అంటాం, దీని పేరు ఆర్దే పౌడర్ అని కూడా అంటాము, లేదంటే అరితికి చూర్ణ, ఇలా దొరుకుతుంది. సార్. ఓకే. ఓకే సార్. రైట్. రైట్ మిత్రులారా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, మీకు ఎవరికైనా అర్జెంట్ అనిపిస్తే కూడా మన దగ్గర, అంటే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఇంటి నివారణలు చెప్తాం, తర్వాత దాంతోపాటు ఎవరికైనా అట్లా అత్యవసరం ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అని చేస్తూనే ఉంటాము. సో మనకి డయాబెటీస్కి ఒక పౌడర్ ఉంది, అద్భుతమైన పౌడర్ ఇది. డయాబెటీస్ పౌడర్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 30 రోజులు వాడితే ఆ డయాబెటీస్ టాబ్లెట్ నుంచి కూడా బయట వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి సొల్యూషన్స్. సో డిటాక్స్కి ఒక సపరేట్, ఇది ఒక, అంటే ఇది ఒక పేస్ట్ లాగా ఉంటుంది, తింటూ రావచ్చు. దీన్ని ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఇది తినేసి ఒక 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 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకుంటే పొద్దున్నకి మోషన్ క్లియర్. लाइट हम बंद करके सो जाओ, सोने ఇది అవుతా ఉంటుంది. ఇలాంటి మన దగ్గర ఉంటాయి, అంటే మనం ఇది చేసేది అదే కాబట్టి సో అన్ని కూడా ఎవరెవరికి కావాలో వాళ్ళకి అందిస్తూ ఉంటాం. రైట్.